బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన నవనిర్మాణ సభకు పోలీసులు బ్రేక్ వేశారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లే ఆలోచనలో జనసేన నేతలు ఉన్నట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ లో పవన్ సభపై రాజకీయంగానూ రచ్చరచ్చ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోలేని వారికి ఇక్కడ రాజకీయాలు ఎందుకంటూ కవిత ప్రశ్నించారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన నవ నిర్మాణ సభకు పోలీసులు బ్రేక్ వేశారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కోర్టుకు వెళ్లే ఆలోచనలో జనసేన నేతలు ఉన్నట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సభపై రాజకీయంగానూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరీ రావాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోలేని వారికి ఇక్కడ రాజకీయాలు ఎందుకంటూ కవిత ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన నవనిర్మాణ సభకు పోలీసులు బ్రేక్ వేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా జనసేన నాయకులు అందరూ కూడా కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తారు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జనసమితి, ఇటు బీజేపీ కూడా ఢిల్లీలో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూడా ఢిల్లీలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణ నవనిర్మాణ ఒక సభ పేరుతో ఒక సభను ఏర్పాటు చేయాలని జరిగింది. ఈ సభకు సంబంధించి సంధ్యా కన్వెన్షన్ లో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆ పార్టీ ప్రతినిధులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వచ్చేటువంటి ఈ ఏరియాకి అక్కడ వాళ్ళు పర్మిషన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోలీసులు ఇప్పటికే తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు పక్షాలన్నీ కూడా తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే బలంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో ఈ భారీ బహిరంగ సభను పెట్టారని చెప్పేసి చేసినటువంటి ఇంటర్నల్ సభ అయినప్పటికీ కూడా తెలంగాణలో పార్టీకి బలోపేతం చేయడం కోసం ఇక్కడ కమిటీ ఇచ్చేటువంటి సూచనలతోటి దీన్ని బలంగా పెట్టాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని ఎట్లా అడ్డుకుంటామని చెప్పేసి కొన్ని సంఘాలు బయటికి ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పే కోణంలో దీన్ని పర్మిషన్ నిరాకరించినట్టు తెలుస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి సిపి ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వారికి పర్మిషన్ నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పేసి జన సైనికులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ రాజకీయంగా తెలంగాణలో ఒకవైపు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ వివిధ రాజకీయ పక్షాలను కూడా మాట్లాడుతున్నాయి. పవన్ ని రాజకీయ నాయకునిగా కాకుండా ఆయన సినీ నటుడిగా మేము అభిమానిస్తాము, సినీ సభలు ఏమైనా పెట్టుకోండి అని చెప్పేసి కూడా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇప్పటికే మందుల సామేలు వ్యాఖ్యల తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల తర్వాత జరిగినటువంటి రత్తాంతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు మందుల సామేలు మాట్లాడారు, అనిరుద్ధ్ రెడ్డి ఇలా మళ్ళీ మాట్లాడారు. ఒకవైపు వీళ్ళే కాదు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఒకవైపు ఈ జనసేన పార్టీకి ఏం అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారని చెప్పేసి కూడా వారు కూడా బలంగానే మాట్లాడతారు. మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు వారికి సంబంధించిన ఇష్యూస్ పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కండక్ట్ చేశారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణతోని పవన్ కళ్యాణ్ పెట్టుకోదు, ఇప్పటికే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణలో విగ్రహాలతోని రాజకీయాలను చేయాలని చూస్తారు. మేము తలుచుకుంటే విగ్రహాలన్నీ కూడా తెలంగాణలో ఉన్న వాటి విగ్రహాలను కూడా పగలగొడతాము. ఒకవైపు అవసరమైతే మా తెలంగాణలో మీ ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడుతున్నారు కదా, ఒకవైపు ఆంధ్రాలో అమరావతిలో మీ విగ్రహాలు మా తెలంగాణ నాయకుల విగ్రహాలు పెడతామని చెప్పేసి కూడా ఆమె బాహాటంగా ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఆంధ్రలో రాజధాని కట్టుకోలేని వాళ్ళు తెలంగాణకు వచ్చి ఏం ఉద్ధరిస్తారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. అక్కడ ఎన్డీఏ సర్కార్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఒకవైపు నడిపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు
పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఒకవైపు ఆయన తెలంగాణలో మరింత బలపడి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఇక్కడ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బలపడాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలుగా దీన్ని తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణలో అనేక రకాల ఉద్యమకారులు, ఉద్యమ శక్తులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళొకసారి యాక్టివేట్ అయ్యాయి. ఒక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్ప అన్ని పార్టీల నుంచి అంతే స్థాయిలో అటాక్ మొదలైంది. ఒకవైపు తెలంగాణలో అలా ఏడుపుకోవాలనే ఆంధ్రలో ఉన్నటువంటి కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ కూడా మాడిపోతున్నాయని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ పైన ఇప్పటికే ఓవైపు అనిరుద్ రెడ్డి మేము పవన్ కళ్యాణ్ గోపాయక్ అని పిలుపునిస్తామని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ రోజు మరొకసారి మాట్లాడుతూ తెలంగాణలో వారికి రాజకీయంగా ఏం పని, ఒకవైపు సినిమా నటులుగా ఇక్కడికి వస్తే అభిమానిస్తాము, సినిమా నటులుగా మీ సభలు సమావేశాలు పెట్టుకోండి, కానీ మా రాజకీయాల్లో వెలుపెట్ట చూస్తూ ఊరుకోము. మీకు కనుక అంత రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడుకు, మహారాష్ట్రకు వెళ్లి మీ పార్టీని విస్తరించుకోవాలి. తెలంగాణలో ఇప్పటికే పెట్టుకొని మీరు ఆంధ్రాకు వెళ్లిపోయారు. మరొకసారి తెలంగాణతో పెట్టుకుంటే మాత్రం ఈసారి పళ్ళు రాలుతాయనే కోణంలో కల్లకుంట్ల కవిత మాట్లాడడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ రేపు నిర్వహించబోయేటువంటి తెలంగాణ నవనిర్మాణ సభ అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న లేదని కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన ఇప్పుడు రాజకీయంగా రచ్చ అంతా కూడా కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు పర్మిషన్ నిరాకరించారు, ఒకవైపు తెలంగాణ వాదులు అడ్డుకుంటామంటున్నారు. దానికి తోడు తెలంగాణలో ఉన్న జన సైనికులు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో జన సైనికులంతా కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి క్యాడర్ అంతా కూడా వారికి వారు చాలా చోట్ల కూడా మేము ఖచ్చితంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ వైపు ఆహ్వానిస్తాము. దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీలు పెట్టుకునే ఒక స్వేచ్ఛ ఉంది, భారత రాజ్యాంగం మాకు అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా వారు మాట్లాడుతున్నారు. ఈ కోణంలోనే ఇప్పుడు పోలీసులు సభకు అనుమతి నిరాకరించడంతో కూడా ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా అందరూ కూడా ఈక్వేషన్ అంతా కూడా ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. పోలీసులు కనుక పర్మిషన్ నిరాకరించారు కాబట్టి ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా రేపు పర్మిషన్ వస్తుందా అని చెప్పి చూడాల్సి ఉంది. ఇప్పుడు కోర్టు ఒకవైపు సమ్మర్ వెకేషన్స్ నడుస్తుంది, రేపు వాళ్ళు హైకోర్టుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. హైకోర్టు ఇప్పటికిప్పుడు ఈ పిటిషన్ తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడట్లేదు. మొత్తానికైతే రాజకీయంగా ఇప్పుడు అత్యంత దుమారం రేపుతున్నటువంటి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తేనే నేను 11 రోజులు భోజనం చేయకుండా నేను నిరసన వ్యక్తం చేశానని చెప్పినటువంటి వ్యక్తికి తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజనను వ్యతిరేకించేటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు ప్రశ్నిస్తారు. ఇటీవలనే తెలంగాణ క్రాంతి దళ్ కావచ్చు, తెలంగాణ రక్షణ సేన కావచ్చు, ఇటు ఏకంగా ప్రభుత్వం నుంచి మంత్రులే ప్రశ్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బలంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వివిధ కోణాల్లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఇష్యూలో బలంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ లో పరిస్థితిలో ఈ సభ ఏర్పాటు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడిపోయింది. నిర్వహిస్తారా లేదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేపు ఏం చేస్తారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ రేపు ఏం కార్యాచరణకు వైపు ఏమిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణలో గ్రామ గ్రామాల్లో గల్లీ గల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాను కూడా గులాబీ జెండాను ఆవిష్కరించాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. దాంతో పాటు ఒక సరికొత్త ఎత్తుగడకు బీఆర్ఎస్ పార్టీ ఈసారి ముందుకు పోతుంది. వాళ్ళు కూడా ఒక ప్రతిజ్ఞను చేయాలని చెప్పి భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి జెండా ఎగరవేసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణను రక్షిస్తాము, తెలంగాణ కోసం మేము పాటుపడతామని ఒక ప్రతిజ్ఞను చేసే ఆలోచన దిశగా ప్రతిజ్ఞను సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతుంది రేపు, ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏం మాట్లాడుకున్నప్పటికీ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు, వైపు మిగతా నాయకులంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవనిర్మాణ సభ అనేది కూడా అత్యంత ఇప్పుడు వివాదాస్పదంగా మారి రచ్చరచ్చగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఖచ్చితంగా దీని మీద జన సైనికులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సి ఉన్నది. శివాని, అక్కడ జనసేన నాయకులు ఏమైనా స్పందించడం జరిగిందా? రైట్, అయితే స్వామి అయితే ఇప్పుడు పొన్నం లేకపోతే కవిత చేసిన కమెంట్స్ అక్కడ జనసేన నాయకులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇంకా వాళ్ళైతే బాహటంగా ఏం మాట్లాడలేదు. పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా సంధ్యా కన్వెన్షన్ వద్ద సమావేశమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళు ఒకవైపు గత 2 రోజులుగా గత వారం 10 రోజులు జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో ప్రెస్ క్లబ్ లో కావచ్చు, బయట కూడా జన సైనికులు బలంగానే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎవరైతే తెలంగాణలో ఒకవైపు ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువజన విభాగం వైపు అధ్యక్షునిగా ఆయన తెలంగాణతో తిరిగాడు. ఆయన తెలంగాణలో ఒకవైపు ఉన్నటువంటి అందరితోనే ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.
కానీ తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పాటు సమయంలో ఆయన వివరించిన తీరు పట్లనే తెలంగాణ సమాజానికి కొంత ఆయన పట్ల సినీ రాజకీయ నటునిగా అత్యంత అభిమానిస్తారు. ఒకవైపు ఆయన ఈ రాజకీయంగా తెలంగాణలోకి వస్తున్నారని తెలియగానే అంతే స్థాయిలో ఎదురుదాడి మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన జనవాడ భూముల వ్యవహారంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఆయన అక్రమంగా భూములు కొన్నారని చెప్పేసి భూముల మీద ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇటు మరోవైపు ఆయన తెలంగాణ వచ్చే జిహెచ్ఎం సెలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి సహకరించడం కోసం, తెలంగాణలో టీడీపీ విస్తరణ కోసం, తెలంగాణలో జన సైనికులు జనసేన పార్టీ విస్తరణ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలని బాహటంగానే ఎదిరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు కొద్దిమంది ఎదురుదాడి చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ సమాజం యావత్తు ఒక్కసారిగా వారికి దీనికి సంబంధించి ఎదురుదాడి మొదలు పెట్టింది. దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తారనేది ఇప్పుడు చూడాల్సి ఉన్నది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.